హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గురువులు బోధించే మాటలు, పెద్దలు చెప్పే మాటలు, మంచి పుస్తకంలో ఉండే మంచి మాటలు, వీటి ప్రధాన లక్ష్యం మన ఆలోచనని మార్చడమే. భయపడుతున్న మనిషికి ధైర్యాన్ని ఇవ్వడం, బద్ధకిస్తున్న మనిషికి ఉత్తేజాన్ని ఇవ్వడం, ఏం చేయాలో తెలియని మనిషికి ఏం చేయాలో ఒక స్పష్టత ఇవ్వడం ఈ మాటల వెనక ఉన్న ప్రధాన లక్ష్యం. సరిగ్గా ఒక ముక్కలో చెప్పాలంటే, ఆగి ఉన్న మనిషిని నేనున్నాను పద ముందుకు కదులు అని నడిపించేవే ఈ మాటలు. ఈరోజు వీడియోలో నేను అలాంటి మాటల్ని మీకు 7 కథల ద్వారా చెప్తాను. ఈ 7 కథలు మీలోని ఆలోచనల్ని మార్చి ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఒక ప్రశ్నకి సమాధానంగా నిలుస్తాయి. సో ఈ 7 కథలు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీడియోని మనకు అందిస్తుంది వొకాబులరీ గురు. వీడియో మధ్యలో వొకాబులరీ గురువు గురించి కూడా మాట్లాడుకుందాం. స్టోరీ నెంబర్ 1. ఒక ఊర్లో ఒక స్వామీజీ ఉండేవారు. ఆ ఊర్లో ఎవరికైనా బాధ కలిగినా, ఏమైనా కష్టాలు వచ్చినా ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవారు. ఆ సమస్యలు విని పరిష్కార మార్గాన్ని ఆయన ఆ జనాలకి చెప్పేవారు. కొన్ని సంవత్సరాలు అయ్యాక జనాలు ఆ స్వామీజీకి చెప్పిన సమస్యలనే మళ్ళీ చెప్పుకోవడం మొదలుపెట్టారు. పరిష్కారం చెప్పాక కూడా మళ్ళీ అవే సమస్యలు చెప్తున్నారని స్వామీజీ ఆ జనాలందరినీ ఒక చోటకి రమ్మని పిలిచారు. అక్కడికి వచ్చిన వారందరినీ కూర్చోబెట్టి ఒక జోక్ ఆ స్వామీజీ చెప్పారు. జనాలు జోక్ భలే ఉందని పగలబడి నవ్వారు. ఒక 5 నిమిషాలు ఆగి స్వామీజీ మళ్ళీ అదే జోక్ తిరిగి చెప్పారు. ఇప్పుడు కొంతమందే నవ్వారు. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగి స్వామీజీ తిరిగి అదే జోక్ మళ్ళీ చెప్పారు. ఈసారి ఎవ్వరూ నవ్వలేదు. అప్పుడు స్వామీజీ అన్నారు, ఒకే జోక్కి 3 సార్లు నవ్వడమే మీ వల్ల కావడం లేదు. మరి ఒకే రకమైన కష్టానికి ఎందుకు అన్నిసార్లు ఏడుస్తున్నారు అని స్వామీజీ జనాలను అడిగారు. జనాలందరికీ మైండ్ బ్లాక్ అయింది. సరిగ్గా ఆలోచిస్తే మన జీవితంలో కూడా కష్టాలన్నీ ఇంచుమించుగా ఒకేలాగా ఉంటాయి. కొంతమంది నా జీవితం ఇంతే అని ఏడుస్తూ కూర్చుంటారు, ఏమీ చేయలేనంటారు. కానీ నిజం ఏమిటంటే, ఇలాంటి కష్టాన్ని నువ్వు ఆల్రెడీ చూసేసావు, అది దాటి వచ్చేసావు. అలాగే ఇప్పుడు కూడా ముందుకు వెళ్తావు. కష్టం వస్తే కూర్చుని ఏడవడం కాదు, నిలబడి కదులు. ఈ కథ మనకి చెప్పేది అదే. స్టోరీ నెంబర్ 2. ఒక ఊర్లో ఒక పెట్ షాప్ ఉంది. అందులో చాలా చిన్న కుక్క పిల్లల్ని ఆ షాప్ వాడు అమ్మేవాడు. ఒకరోజు ఒక 10 ఏళ్ల పిల్లోడు ఆ షాప్కి వచ్చి ఆ షాప్ వాడిని ఒక కుక్క పిల్ల కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ షాప్ ఓనర్ ఒక్కొక్క కుక్క పిల్ల ప్రైస్ 10,000 అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లోడు తన జేబులో నుంచి 1000 రూపాయలు తీసి ఆ షాప్ వాడి వైపు దీనంగా చూశాడు. అప్పుడు ఆ షాప్ అతను, సర్లే బాబు, ఈసారికి ఈ కుక్క పిల్లలతో ఇక్కడే ఆడుకుని వెళ్ళిపో, నెక్స్ట్ వచ్చేటప్పుడు 10,000 తెచ్చుకో అని అన్నాడు. అప్పుడు ఆ పిల్లోడు లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడున్న చిన్న కుక్క పిల్లలన్నీ గెంతులు వేయడం మొదలుపెట్టాయి. ఆ పిల్లోడికి ఎంతో ఆనందం అనిపించింది. కానీ ఒక పప్పీ మాత్రం నిలబడకుండా మూల కూర్చుని అలాగే ఉంది. అప్పుడు ఆ పిల్లవాడు అడిగాడు, అంకుల్, ఆ పప్పీ ఎందుకు అలా డల్గా ఉంది అని. అప్పుడు ఆ షాప్ అతను అన్నాడు, ఆ పప్పీకి ఒక కాలు పని చేయడం లేదు, అందుకే అలా ఉంది అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఆనందంగా, నాకు ఆ పప్పీనే కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ షాప్ వాడు అన్నాడు, అది నీతో పాటు పరుగు తీయలేదు, నీతో సరిగ్గా ఆడుకోలేదు, అయినా నీకు అది కావాలంటే నేను ఫ్రీగానే ఇచ్చేస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, నాకు ఫ్రీగా వద్దు, ఇప్పుడు 1000 ఇస్తాను, అలా 9 నెలలు ఇంకో 9,000 ఇచ్చి మొత్తం 10,000 ఇచ్చేస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ షాప్ వాడు అన్నాడు, కాదు బాబు, దానికి ఒక కాలు పనిచేయడం లేదు, దాంతో నువ్వేం ఆడతావు అని అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు తన కాలుని చూపించాడు. ఆ బాబుకి ఒక కాలు లేదు, ఒక ప్రాస్థెటిక్ లెగ్ని ఆ బాబు వాడుతున్నాడు. అది చూపించి, నేను ఎలాగో పరుగు తీయలేను, అందుకుగాను నాకు ఈ పప్పీనే కరెక్ట్ అని ఆనందంగా తన కుక్క పిల్లను తీసుకుని ఆ షాపు వాడికి 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనం కొన్ని వాటికి విలువ ఉండదు అని అనుకుంటాం, అండ్ వాటికి మనం విలువ కూడా ఇవ్వం. కానీ నిజానికి మనం దేనికైతే విలువ లేదు అని అనుకుంటామో దానికి తప్పకుండా ఒక మంచి విలువ ఉంటుంది. ఆ విలువ మనం చూడాలి అంటే మనకి మంచి మనసు ఉండాలి. అన్నిటికి మించి మనుషుల మీద ఎంపతి, సానుభూతి ఉండాలి. ఈ కాలంలో ఒక మనిషికి విలువ లేదు అంటే అతన్ని ఎందుకు పనికిరాని వాడిగా జమకట్టేస్తున్నారు. అతనిలోని మిగిలిన అంతో ఎంతో ఆశను కూడా చంపేస్తున్నారు. అందుకే మనం కొంచెం సానుభూతి చూపించాలి. అతన్ని గనక ప్రోత్సహిస్తే అతను తప్పకుండా తన ఉపయోగాన్ని మనందరికీ చూపిస్తాడు. స్టోరీ నెంబర్ 3. ఒక ఇంట్లో ఒక కూతురు వచ్చి తన తండ్రితో ఇలా అంది, నాకు జీవితం మీద విసుగు వచ్చేసింది, ప్రతిసారి ఏదో ఒక సమస్య వస్తుంది, ఒక సమస్య తీరిపోయింది అని అనుకునే లోపల ఇంకొక సమస్య వచ్చి పడుతుంది, ఇదేంట్రా బాబు అని బాధపడింది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఒక చెఫ్, అందుకని ఆ అమ్మాయిని ఒకసారి కిచెన్లోకి పద అని తీసుకువెళ్ళాడు.
నీటితో నిండి ఉన్న 3 పాత్రలు తీసుకున్నాడు. ఒక పాత్రలో బంగాళదుంపలు వేశాడు, ఇంకొక పాత్రలో గుడ్లు వేశాడు, ఇంకొక పాత్రలో కాఫీ గింజలు వేశాడు. అమ్మాయితో ఏం మాట్లాడకుండా ఆ 3 పాత్రలని స్టవ్ మీద వేడి చేయడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఒక 20 నిమిషాలు సైలెన్స్ తర్వాత ఈ 3 పాత్రలు ఉన్న స్టవ్ని ఆపేశాడు. బంగాళదుంపలను ఒక గిన్నెలోకి తీసుకున్నాడు, కోడిగుడ్లను ఇంకొక గిన్నెలోకి తీసుకున్నాడు, కాఫీని మాత్రం ఒక కప్పులోకి తీసుకున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మాయి వైపు తిరిగి చూసి, నీకు ఇప్పుడు ఏం కనబడుతుంది అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి వెంటనే బంగాళదుంపలు, కోడిగుడ్లు, కాఫీ అని చెప్పింది. ఒకసారి సరిగ్గా చూడు, బంగాళదుంపల్ని పట్టుకో అన్నాడు. ఆ అమ్మాయి ముట్టుకుంది. ఎలా ఉన్నాయి అని అడిగాడు. ఉడికే కదా, మెత్తగా ఉన్నాయి అంది. ఇప్పుడు ఒక గుడ్డు తీసుకుని పగలగొట్టి చూడు అన్నాడు. అలాగే ఆ అమ్మాయి చేసింది. షెల్ లోపల ఉడికిన గుడ్డు ఉందని చెప్పింది. ఇప్పుడు కాఫీ తీసుకుని ఒక సిప్ వేసి చూడు అని అన్నాడు. ఆ అమ్మాయి సిప్ వేసింది. ఆ కాఫీ బీన్స్లోని అరోమా తనకి మంచి ఫీల్ ఇచ్చింది. కానీ దీని అర్థం ఏంటి, నాకు అర్థం కావడం లేదు అని వాళ్ళ నాన్న అడిగింది. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు, బంగాళదుంపలు, కోడిగుడ్లు, కాఫీ గింజలు ఈ 3ంటికి ఒకే రకమైన సమస్య వచ్చి పడింది. అదే ఈ మరుగుతున్న నీళ్లు. కానీ 3 కూడా వేరే వేరేగా రియాక్ట్ అయ్యాయి. బంగాళదుంపలు నీటిలోకి వెళ్ళకముందు గట్టిగా బలంగా ఉండేవి, కానీ మరిగిన నీటిలో నుంచి బయటకు వచ్చాక మెత్తగా బలహీనంగా మారిపోయాయి. అలాగే కోడిగుడ్లు నీళ్ళలోకి వెళ్ళకముందు బలహీనంగా లోపల లిక్విడ్తో ఉండేది. మరిగిన నీటి నుంచి బయటకు వచ్చాక లోపల ఉన్న నీరంతా గట్టిపడిపోయి కొంచెం బలంగా తయారయ్యాయి. కానీ కాఫీ గింజలు ముందు గట్టిగా ఉన్న నీటిలోకి వెళ్ళి ఉడికిన తర్వాత అవి మాత్రమే మారటం కాకుండా ఆ నీటినే మార్చేశాయి. మామూలుగా ఎందుకు పనికిరాని నీరుని కూడా ఒక కొత్త పదార్థంగా మార్చేశాయి ఈ కాఫీ గింజలు. మరి నువ్వు ఏంటి అని ఆ తండ్రి తన కూతురుని అడిగాడు. కష్టం వచ్చినప్పుడు అది పెద్ద కష్టం అని బాధపడుతూ కూర్చుంటావా, దాన్ని ఒక అవకాశంగా మార్చుకుంటావా, ఎలా రియాక్ట్ అవుతావు అని అడిగాడు. మరి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? కష్టం వచ్చినప్పుడు బలాన్ని పోగొట్టుకుంటారా, లేకపోతే ఆ సమయాన్ని మనకి ఉపయోగకరంగా మార్చుకుంటారా? మనందరం వేరు వేరైనా మనందరికీ కష్టాలు కామన్గా వస్తాయి. మనలో కొంతమంది కష్టాలకి బలహీనులవుతారు, ఇంకొంతమంది బలంగా మారుతారు. కానీ కొంతమంది ఆ కష్టాన్ని ఉపయోగించుకుని వాళ్ళ జీవితాన్నే మార్చుకుంటారు. వాళ్ళకి ఉపయోగపడేలా, 10 మందికి ఉపయోగపడేలా ఆ సమయాన్ని, ఆ కష్టాన్ని మార్చుకుంటారు. మరి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఆలోచించుకోండి. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. జస్ట్ ఇమాజిన్, మీకు రోజుకొక ఇంగ్లీష్ వర్డ్, దాని ప్రొనౌన్సియేషన్, ఆ వర్డ్ యొక్క తెలుగు మీనింగ్, ఆ వర్డ్ మీనింగ్ అర్థమయ్యేలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, అండ్ అంతేకాకుండా ఆ వర్డ్ మీకు బాగా గుర్తుండిపోయేలా ఒక గ్రాఫికల్ ఇమేజ్. ఇలా ఉంటే ఇంగ్లీష్ నేర్చుకుంటాం తెలుగు వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చెప్పిందంతా కూడా మీరు వొకాబులరీ గురువులో పొందవచ్చు. ఈ వొకాబులరీ గురు అనేది ఫేస్బుక్ మెసెంజర్ యాప్లో పనిచేసే ఒక చాట్ బాట్. ఒక ఫ్రెండ్ లాగా మీతో చాట్ చేస్తూ మీకు ఇంగ్లీష్ నేర్పించేస్తుంది. అలాగే అందరికీ అందుబాటులో ఉండేలాగానే మేము ప్రైజెస్ కూడా పెట్టాం. సో ఒకసారి ఫ్రీ ట్రయల్లో జాయిన్ అయ్యి మీకు నచ్చితేనే కొనండి. ఈ వొకాబులరీ గురువుకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే పిన్డ్ కామెంట్స్లో కూడా ఉంటుంది. స్టోరీ నెంబర్ 4. అమెరికాలోని ఒక మోటివేషనల్ స్పీకర్ ఒకసారి ఏం చేశాడంటే, స్టేజ్ మీద ఒక $100 నోట్ని తీసి జనాలకి చూపించి అడిగాడు, ఎవరికి ఈ నోట్ అంటే ఇష్టం అని. అక్కడ ఉన్న వారందరూ ఇష్టం అని అన్నారు. అప్పుడు అతను, ఈ $100 నోట్ని మీలో ఒకరికి ఇస్తాను అని చెప్పి ఆ నోట్ని చేత్తో నలిపేశాడు. నలిపేశాక, ఇప్పుడు మీలో ఎంతమందికి నోటు కావాలని అడిగాడు. అక్కడ ఉన్న వారందరూ కావాలని అన్నారు. అవునా, అలాగా అని ఆ నోట్ని కింద పాడేసి తన కాలుతో తొక్కేశాడు. తర్వాత మళ్ళీ పైకి తీసి, ఇప్పుడు ఈ నోట్ ఎవరికి కావాలని అడిగాడు. ఆ నోటు బాగా మట్టి పట్టేసింది. అయినా కూడా జనాలు నాకు కావాలంటే నాకు కావాలన్నారు. మీ అందరికీ ఇప్పుడే ఒక ముఖ్యమైన జీవిత పాఠాన్ని చెప్పాను. ఈ $100 నోట్ని నేనేం చేసినా, కింద పాడేసినా, నలిపేసినా, తొక్కేసినా మీరు కావాలి అని అన్నారు. ఎందుకంటే దాని వాల్యూ తగ్గలేదు కాబట్టి. అది నేను ఎంత నలిపినా, తొక్కినా దాని విలువ మారదు. అలాగే మన జీవితంలో కింద పడిపోతాం, మనల్ని నలిపేసే కష్టాలు వస్తాయి, తొక్కేసే మనుషులు వస్తారు. ఆ సమయంలో మనం బాధపడిపోతాం, మనం ఏం చేయలేం అనుకుంటాం, చాలా వర్త్లెస్గా, దేనికి పనికిరాని వాళ్ళం అని అనుకుంటాం. కానీ ఈ నోట్ లాగానే మీ వాల్యూ కూడా తగ్గదు. మన జీవితంలో ఏం జరిగినా మన స్థాయి పడదు, అది ఎప్పుడు మర్చిపోకండి అని చెప్పాడు. సో మీరెన్ని కష్టాలు పాలైనా మీ స్థాయి పడలేదు, పడదు, పడబోదు. ఇది మీరు తెలుసుకోండి. మీ వాల్యూ మీరే పెంచుకోండి. స్టోరీ నెంబర్ 5. ఒక 20 ఏళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నతో ట్రైన్లో వెళ్తున్నాడు.
ఒకసారిగా గట్టిగా అరిచాడు. నాన్న చూడు చెట్లు ఎలా వెనక్కి వెళ్ళిపోతున్నాయో అని అన్నాడు. వాళ్ళ నాన్న నవ్వాడు. కానీ ఆ ట్రైన్లో ఉన్నవాళ్ళు ఇంత పెద్దోడు చిన్నపిల్లోడ్లా బిహేవ్ చేస్తున్నాడు ఏంటని అనుకున్నారు. మళ్ళీ వెంటనే ఆ కుర్రోడు గట్టిగా అరిచాడు. నాన్న చూడు మేఘాలు ఎలా వెనక్కి వెళ్ళిపోతున్నాయో అని అన్నాడు. వాళ్ళ తండ్రి నవ్వుకున్నాడు. కానీ ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్న జనాల్లో ఒకడు ముందుకు వచ్చి, మీ వాడికి పిచ్చేమైనా ఉందా, ఎవరైనా మంచి డాక్టర్కి చూపించబోయారా అని అన్నాడు. అప్పుడు ఆ కుర్రవాడి నాన్న నవ్వుతూ, ఇప్పుడు మేము డాక్టర్ దగ్గర నుంచే వస్తున్నాం, మా వాడికి పుట్టినప్పటి నుంచి కళ్ళు కనపడేవి కావు, మొన్న ఆపరేషన్ జరిగాక ఈరోజే మా ఊరు వెళ్తున్నాం, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని అన్నాడు. ఈ ప్రశ్న అడిగిన అతను ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ తప్పేంటో తెలుసుకున్నారు. ఎవ్రీ సింగిల్ పర్సన్ ఆన్ ద ప్లానెట్ హ్యాస్ ఎ స్టోరీ. డోంట్ జడ్జ్ పీపుల్ బిఫోర్ యూ ట్రూలీ నో దెమ్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఏదో కథ ఉంటుంది. కానీ మనం అదేది తెలియక అతన్ని ఇదని అదని ఒక ముద్ర వేసేసి మాట్లాడతాం. కానీ నిజాలు వాళ్ళ కథలు తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. సో కొంచెం ఆగి తెలుసుకుని మాట్లాడండి, తెలియకుండా మాట్లాడకండి. స్టోరీ నెంబర్ 6. ఇద్దరు స్నేహితులు ఒక ఎడారిలో తప్పిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ యాత్ర మధ్యలో ఇద్దరికీ ఒక గొడవైంది. ఆ గొడవలో ఒకడు ఇంకొకడిని చెంప మీద ఒక్కటిచ్చాడు. అప్పుడు కొట్టించుకున్న స్నేహితుడు ఏమీ అనకుండా ఎడారి ఇసుకలో నా స్నేహితుడు నన్ను కొట్టాడు అని రాసి ముందుకు వెళ్ళిపోయాడు. అలాగే ఇద్దరు యాత్రను కొనసాగిస్తున్నారు. ఎవరైతే కొట్టించుకున్నారో అతను చూసుకోకుండా ఒక ఊబిలో పడిపోయాడు. అప్పుడు అతన్ని కొట్టిన ఫ్రెండే వచ్చి కాపాడాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ ఒక రాయి మీద రాశాడు, నా స్నేహితుడు నన్ను కాపాడాడు అని. అప్పుడు ఆ స్నేహితుడు అడిగాడు, నేను నిన్ను కొట్టినప్పుడు ఇసుకలో రాశావు, ఇప్పుడు సహాయం చేసింది ఎందుకు రాయి మీద రాశావు అని. అప్పుడు ఆ స్నేహితుడు అన్నాడు, ఎవరైనా నిన్ను బాధ పెడితే అది ఇసుక మీద రాసుకోవాలి, ఎందుకంటే దాన్ని క్షమాపణ లాంటి గాలి వచ్చి తుడిచివేస్తుంది కాబట్టి. అదే నీకు ఎవరైనా సహాయం చేస్తే దాన్ని మాత్రం రాయి మీద చెక్కాలి, అప్పుడే ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటాం కాబట్టి అని అన్నాడు. మనందరం కూడా ఎవరైనా మనల్ని బాధ పెట్టారనుకోండి, వాళ్ళని గుర్తుంచుకుంటాం, వాళ్ళు చేసింది తలుచుకుంటూ బాధపడిపోతూ ఉంటాం. అంతకన్నా మనకి మనం విధించుకునే భయంకరమైన శిక్ష ఇంకోటి ఉండదు. అలాగే వేరే వాళ్ళు చేసిన మంచిని ఒక పక్క మర్చిపోతున్నాం. అందుకే బాధించిన వాళ్ళని క్షమించడం, సహాయం చేసిన వాళ్ళకి రుణపడి ఉండడం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా మంచి విషయాల మీద మనం దృష్టి సారించాలి, కానీ మనల్ని బాధ పెట్టిన విషయాల మీద మన దృష్టి ఉంచకూడదు. స్టోరీ నెంబర్ 7. అనగనగా ఒక ఊర్లో ఒక వ్యాపారి, ఒక రైతు ఉండేవారు. ఆ వ్యాపారి రైతు దగ్గర నుంచి అప్పుడప్పుడు 1 కేజీ వెన్న కొంటుండేవాడు. ఒకసారి ఆ వ్యాపారికి డౌట్ వచ్చింది, రైతుకి బరువు ఎలా చూడాలో తెలియదు కదా, నాకు కరెక్ట్గా కేజీ ఇస్తున్నాడో లేదో అని తన దగ్గర ఉన్న వేయింగ్ మెషిన్లో వేశాడు. ఆ వెన్న కేజీ కంటే తక్కువ బరువు వచ్చింది. దీనితో వ్యాపారికి కోపం వచ్చి రైతు మీద కేసు వేశాడు. కోర్టుకి వచ్చిన రైతుని ఆ కోర్టులోని జడ్జి అడుగుతాడు, అయ్యా నువ్వు బరువుని ఎలా కొలుస్తావు అని అడిగాడు. అప్పుడు ఆ రైతు అన్నాడు, నా దగ్గర త్రాసు ఉంది కానీ కొలవడానికి కేజీ రాళ్ళు ఏమీ లేవు అని చెప్పాడు. మరి ఈ వ్యాపారికి వెన్నను ఎలా కొలిచి ఇచ్చావు అని అడిగాడు. అప్పుడు రైతు చెప్పాడు, ఈ వ్యాపారి నా దగ్గర వెన్న కొనక ముందు నుంచే నేను ఆయన దగ్గర కేజీ కందిపప్పు కొంటుండేవాడిని. ఆ త్రాసులో నేను ఒకవైపు ఆయన దగ్గర కొన్న కందిపప్పును పెట్టి మరోవైపు వెన్నను వేసి సరిగ్గా తూగాకే ఇస్తున్నాను. నేను ఇచ్చిన వెన్న కేజీకి తక్కువ ఉంటే మరి ముందు ఆయనే ఇచ్చిన కందిపప్పు కూడా తక్కువ ఉన్నట్టే కదా, అందుకని ముందు మీరు ఆయనకే శిక్ష విధించాలని రైతు అన్నాడు. దీనితో వ్యాపారి షాక్ అయ్యాడు. ఈ కథలోని ముఖ్యమైన విషయం మీకు అర్థమై ఉంటుంది, యూ గెట్ వాట్ యూ గివ్. మనం జనాలకి మంచిస్తే మనకి తిరిగి మంచే వస్తుంది. మనం ఎలా ఉంటే సమాజం మనతో అలాగే ఉంటుంది. అందుకే నవ్వుతూ నవ్విస్తూ ఉండండి. అదే మనం గనక ఎవరినైనా మోసం చేస్తే మనల్ని ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు మోసం చేస్తారు. కర్మ చాలా శక్తివంతమైనది, ఎవరు తప్పించుకోలేరు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో ముగించే ముందు ఒకసారి మనం ఈ 7 కథల్లోని మెయిన్ విషయాల్ని రివైజ్ చేసుకుందాం. స్టోరీ నెంబర్ 1, యు కాంట్ లాఫ్ ఆన్ ద సేమ్ జోక్. ఒకే జోక్ మీద మీరు పడి అలాగే నవ్వలేరు. అలాగే ఒకే రకమైన సమస్యలు తలుచుకుంటూ అలాగే ఏడుస్తూ కూర్చోకండి. స్టోరీ నెంబర్ 2, డ్యామేజ్డ్ సోల్స్ స్టిల్ హ్యావ్ వర్త్. ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది. విలువ లేదు అని మాత్రం అనుకోకండి, విలువ చూసే మనసు మీకు ఉండాలంతే. స్టోరీ నెంబర్ 3, ఇట్స్ హౌ యూ రియాక్ట్ దట్స్ ఇంపార్టెంట్. అందరికీ సమస్యలు కామన్గా వస్తాయి. సో ఈ కష్టాల్ని ఒక అవకాశంగా మార్చుకుని మీ జీవితాన్ని మార్చుకునేవారు మీరు అవ్వాలి. స్టోరీ నెంబర్ 4, ఈవెన్ దో యు ఆర్ డ్యామేజ్డ్ యూ స్టిల్ హ్యావ్ వాల్యూ. ఒక నోట్ ఎంత నలిగినా దాని వాల్యూ ఎలా తగ్గదో అలాగే మనం ఎన్ని కష్టాల్లో పడినా, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా మన వాల్యూ కూడా పడదు. స్టోరీ నెంబర్ 5, డోంట్ జడ్జ్ అదర్స్ బిఫోర్ యూ నో దెమ్.
ప్రతి మనిషి వెనక ఒక కథ ఉంటుంది. అందుకే ఏ మనిషిని కూడా వీడింతే అని నిర్ణయించే ముందు వాళ్ళ కథ ఏమిటో తెలుసుకుంటే మంచిది. స్టోరీ నెంబర్ 6, ఫోకస్ ఆన్ ద గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్. జీవితంలో మంచి చెడు అన్నీ జరుగుతుంటాయి. చెడుని గుర్తుంచుకుని మంచిని మర్చిపోవడం వల్ల చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అందుకే మంచి మీద ఫోకస్ చేసి చెడుని క్షమించడం మొదలుపెట్టండి. స్టోరీ నెంబర్ 7, యూ గెట్ వాట్ యూ గివ్. ఈ ప్రపంచానికి మీరు ఏదైతే ఇస్తారో ఈ ప్రపంచం తిరిగి మీకు అదే ఇస్తుంది. కర్మ అనేది నిజం. మంచి చేయండి, మంచే తిరిగి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ 7 కథలు మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఇందులో మీ ఫేవరెట్ కథ ఏమిటనేది నాకు కింద కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.